కవితను అరెస్టు చేస్తేనే కేజ్రీవాల్ అరెస్టుకు లైన్ క్లియర్ అవుతుందని ఈడీ భావిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. లైవ్ లో శివ చెప్పండి. ఇప్పటి వరకు చాలా సార్లు ఈడీ విచారణకు పిలిచినా కేజ్రీవాల్ అటెండ్ అవ్వలేదు. ఇప్పుడు కవిత అరెస్టుతో ఒక్కసారిగా అటు కేజ్రీవాల్ అరెస్టుకు కూడా లైన్ క్లియర్ అయిందని అనుకోవచ్చు అంటారా? రైట్ ఉమా, ఈరోజు కవితను ఈడీ చేసిన అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ చూస్తుంటే కనుక పరిణామాలు ఈడీ వ్యూహాత్మకంగానే ఈ అరెస్టు చేసిందనేది మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఈరోజు మధ్యాహ్నం నుంచి జరిగిన పరిణామాలు ఒకసారి చూసుకుంటే ఈరోజు ఒకవైపు కవిత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉంది. విచారణ 19వ తారీఖు వాయిదా వేశారు. వాయిదా వేసిన వితిన్ 10 to 15 మినిట్స్లో కవిత నివాసంలో ఈడీ అధికారులు భానుప్రియ మీనా ఈడీ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. సోదాలు దాదాపు 4 గంటల పాటు జరిగాయి. 4 గంటల పాటు జరిగిన తర్వాత అరెస్ట్ వారెంట్, సెర్చ్ వారెంట్ జారీ చేశారు. జారీ చేసిన తర్వాత అరెస్ట్ చేసి ఢిల్లీకి పయనమయ్యారు. 8:55 విస్తార విమానంలో ఢిల్లీ పయనమయ్యారు. 11 గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. 11:30కు ఈడీ కార్యాలయం చేరుకుంటారు. రాత్రి ఈడీ కార్యాలయంలోనే కవిత ఉండబోతున్నారు. కవితతో పాటు ఆమె భర్త అనిల్ కూడా ఢిల్లీకి వస్తున్నారు. ఇక రేపోదయం వైద్య పరీక్షల అనంతరం రౌజని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఇక కవిత అరెస్ట్ అనేది వ్యూహాత్మకంగానే వ్యవహరించింది ఈడీ అని చెప్పాలి. సౌత్ గ్రూప్కు సంబంధించి పెండింగ్ ఉన్న అంటే వ్యూహాత్మకంగా మొదటి నుంచి కూడా సౌత్ గ్రూప్లో కీలకంగా వ్యవహరించిన కవితకు సంబంధించి గతంలో 2022లో డిసెంబర్ 11న కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసి విచారణ జరిపింది. తర్వాత మార్చి నెలలో 2023 మార్చిలో 3 రోజుల పాటు ఢిల్లీలో ఈడీ అధికారులు ఈడీ కార్యాలయంలో విచారించారు. తర్వాత నోటీసులు జారీ చేశారు. కేసు కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో నేను హాజరు కావాలని తెలిపారు. తర్వాత మళ్ళా 41A నోటీసు నిందితురాలకు నోటీసు ఇచ్చి విచారణకు హాజరు కావాలని తెలిపారు. దానికి కూడా ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు కానీ లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నేను ఇప్పుడు హాజరు కావాలని తెలిపారు. కానీ ఈరోజు కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఒకవైపు కొనసాగుతూనే ఉంది. దానికన్నా ముందే ప్రీ ప్లానెడ్గా ఇటు ఈడీ అధికారులు హైదరాబాద్ వచ్చారనేది ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు విచారణ అనంతరం అరెస్ట్ చేశారు. ఇక నెక్స్ట్ ఎవరు? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలకంగా వ్యవహరించింది సౌత్లో కవిత. ఢిల్లీలో కీలక సూత్రధారి, పాత్రధారి, పాలసీ రూపకల్పనకు హెడ్ అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి కూడా నెక్స్ట్ కవితను అరెస్ట్ చేస్తేనే నెక్స్ట్ తదుపరి ఎవరు అనేది చూసేది ఈడీ అరవింద్ కేజ్రీవాల్ గురించి. ఈ నేపథ్యంలోనే కవితను అరెస్ట్ చేసిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేయాలనే యోచనలోనే ఉన్నారు. కానీ అరెస్ట్ చేసేందుకే ఈడీ పలుమార్లు నోటీసులు జారీ చేసిన ఇది చట్టవిరుద్ధం. అరెస్ట్ చేయడానికే విచారణ పేరుతో అరవింద్ కేజ్రీవాల్ విచారణకు పిలుస్తున్నారనేది ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలను కూడా బీజేపీ పైన ఇటు ఈడీ అధికారులపైన ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఈడీ మోదీ కనుసరణలో నడుస్తుంది. మోదీ ఏది చెప్తే అది దర్యాప్తు సంస్థలు చేస్తున్నాయి. దానిలో భాగంగానే రాజకీయ కక్షలో భాగంగానే అరవింద్ కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేశారనేది ప్రధానంగా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ఇక కవిత అరెస్టు జరిగిపోయింది కాబట్టి నెక్స్ట్ అరవింద్ కేజ్రీవాల్ గతంలో నుంచి కూడా అనేక సార్లు ఈడీ విచారణకు గైర్హాజరవుతూ వస్తున్నారు. ఎలాగైతే కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది అలాగే అరవింద్ కేజ్రీవాల్ కూడా నోటీసులు జారీ చేసి అరెస్ట్ చేయాలని చూస్తారు. త్వరలోనే అరవింద్ కేజ్రీవాల్ కూడా సిబిఐ నోటీసులు ఇస్తుంది అంటూ కూడా ముందుగానే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు జోస్యం చెప్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఎట్టకేలకు కవితను అరెస్ట్ చేశారు కాబట్టి ఈడీ అధికారులు ఇటు మరొకసారి అరవింద్ కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కాని పక్షంలో అరెస్ట్ చేసేందుకు చూస్తున్నారు. గతంలో 5 సార్లు విచారణకు హాజరు కాని నేపథ్యంలో రౌజను ప్రత్యేక కోర్టును ఈడీ అధికారులు ఆశ్రయించిన నేపథ్యంలో